ఇందుమతి క్లిఫ్ దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోగానే అక్కడ నువ్వు మిగిల్చి వెళ్లిన నీ శరీర పరిమళమే నన్ను నిన్ను గుర్తించేలా చేసింది ఐశ్వర్య. తన ఒడిలో గువ్వలా ఇమిడిపోయిన ఐశ్వర్య చుబుకా నెత్తుతూ అన్నాడు ప్రవీణ్ వర్మ. నా శరీర పరిమళమా? అదేంటి? ఆశ్చర్యంతో తన చక్రాల్లాంటి కళ్ళను మరింత పెద్దవిగా చేసింది ఐశ్వర్య. ఆనాటి చండేరిలోని గులాబీల వనంలో మనం పొదలమాటున దాగి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ తోటలోని గులాబీల కన్నా మంచి పరిమళం నీ ఒంటి నుంచే వస్తోందని నేను పదే పదే అంటూ ఉండేవాణ్ణి. గుర్తు రావడం లేదా ఐశ్వర్య? అది వింటూనే హాయిగా నవ్వింది ఐశ్వర్య. ఆమె నవ్వులో నుంచి వెన్నెల కురిసింది. నేను ఈ జన్మలో పుట్టినట్లుగానే నువ్వు కూడా మళ్ళీ ఎక్కడో పుట్టుంటావనే నా నమ్మకం నీటితో రుజువైపోయింది ఐశ్వర్య. పునర్జన్మలంటూ ఉంటాయని మనం ఈ లోకానికి ఘంటాపదంగా చెప్పొచ్చు. కానీ నిన్ను అన్వేషించేందుకై ఈ జన్మలో నేను దాదాపు 10 ఏళ్లు శ్రమించాల్సొచ్చింది అంటున్న ప్రవీణ్ వర్మ గుండెల్లో తన ముఖాన్ని దాచుకుంది ఐశ్వర్య. ఇక పునర్జన్మ గురించి తాత్కాలికంగా ఆలోచించడం మానేద్దాం ప్రవీణ్. ఈ జన్మలోని వాస్తవ పరిస్థితులు మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపనున్నాయి. నిన్నటిదాకా నువ్వెవరో తెలియని వ్యక్తితో కలిసి ఈ రకంగా ఒంటరిగా తిరుగుతున్నానని మా నాన్నగారికి తెలిస్తే ఆయన ఎంతో బాధపడతారు. ముందుగా మనం ఆయనకు అన్ని విషయాల్ని తెలియజేసి ఆయన ఆశీస్సుల్ని స్వీకరించాలి అంటున్న ఐశ్వర్య వంక తాను కూడా మనసారా నవ్వుతూ చూశాడు ప్రవీణ్ వర్మ. ఆ కష్టాలు మనకు అనవసరం ఐశ్వర్య. మీ నాన్నగారికి మన సంగతులన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు ఆయన ఇదే హోటల్లో మీ రూపమతి గదిలో ఉన్నారు. రూపమతి తల్లి హైమవతి గారు కూడా ఇక్కడే ఉన్నారు అంటూ ఆగాడు ప్రవీణ్ వర్మ. అదే సమయంలో భవానీప్రసాద్, హైమవతులు క్వీన్స్ సూట్లోకి అడుగు వేశారు. వారిని చూస్తూనే ఐశ్వర్య మంచంపై నుంచి పక్కకు తప్పుకున్నాడు ప్రవీణ్ వర్మ. తండ్రి వదనం చాలా బలహీనంగా కనిపిస్తూ ఉండడాన్ని చూసి దిగ్గున లేచి నిలబడింది ఐశ్వర్య. ఏం నాన్న అలా ఉన్నారు అంటున్న కూతుర్ని ఆబగా అక్కున చేర్చుకుని ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచేశాడు భవానీప్రసాద్. నా తల్లిని నేను మళ్లీ కళ్లతో చూస్తాననుకోలేదు. ఆ వెధవలు నిన్ను ఎత్తుకుపోయారని వినేసరికల్లా నా గుండెలొక్కసారిగా ఆగిపోయాయి అంటున్న భవానీప్రసాద్ని ఓ సోఫాలోకి చేర్చి తండ్రి పక్కనే కూర్చుండిపోయింది ఐశ్వర్య. ప్రవీణ్ వర్మ కూడా ఓ మూల కూర్చుండిపోయాడు. అతన్ని తండ్రికి చూపుతూ పలికింది ఐశ్వర్య. నాన్న, ప్రవీణ్ వర్మ గురించి నీకంతా తెలిసే ఉంటుంది. అతనితో సంబంధం నాకు ఈనాటిది కాదు. ఐశ్వర్యను మధ్యలోనే ఆపేశాడు భవానీప్రసాద్. అంతా నాకు తెలిసిందమ్మా. జన్మ జన్మల మీ పవిత్ర ప్రణయబంధానికో శాశ్వత బంధాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని నీ తండ్రిగా భగవంతుడు నాకు కలగజేసినందుకు నేనెంతో ఆనందపడుతున్నాను. నువ్వు పుట్టినప్పటి నుంచి నీదో ప్రత్యేకమైన పుట్టుక అంటూ మీ అమ్మ చెబుతుంటే తనను వెర్రిదాన్లా భావించేవాణ్ణి. కానీ ప్రొఫెసర్ రాచప్ప వల్ల విషయమంతా తెలిసి ఆనాడు మీ అమ్మను తోలనాడినందుకు ఈనాడు నేనెంతో బాధపడుతున్నాను. అంకుల్, ప్రొఫెసర్ రాచప్ప మీ దగ్గరికి ఎలా వచ్చాడు? అతనిలా అర్ధాంతరంగా హత్యకు గురి కావడం చాలా విచిత్రంగా ఉంది అన్నాడు ప్రవీణ్ వర్మ. రాచప్ప నా క్లాస్మేట్. చిన్ననాటి నుంచి ఒకే స్కూలు, ఒకే కాలేజీలో ఎదిగాం. కానీ వృత్తిపరంగా మా జీవన ధోరణులు మారిపోయాయి. అతను ఈ ఓర్చా, చండేరీల చారిత్రక విషయాలపై అధ్యయనం చేస్తున్నాడు. ఆ పరంగా విషయ సేకరణకై నా దగ్గరికి రావడం జరిగింది. మరి అతన్ని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారో, ఎందుకు కాల్చి చంపారో అన్న విషయం మాత్రం నాకు తెలీదు అన్నాడు భవానీప్రసాద్. ఆ విషయం నాకు తెలుసు నాన్న అంది ఐశ్వర్య. ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు ప్రవీణ్ వర్మ. ఇప్పటి జన్మలో నేను, హరాదౌలులు మళ్లీ కలుసుకున్నప్పుడు ఇందుమతి చీర స్థావరం మా ఇద్దరికీ గుర్తుకొస్తుందని అప్పటి జన్మలోని రాజగురువు శ్రీ శ్రీ కాళీపాద దాసీస్వామి వారు ఆ విషయాన్ని యంత్రంలో ప్రతిష్ఠించి బుందేలు బావిలోని శివలింగం కింద ప్రతిష్ఠించారు. ఆ విషయం ఇప్పుడిప్పుడే నాకు గుర్తుకొస్తోంది. ఇప్పుడా స్వర్ణ పతకాన్ని చూస్తేనే నాకు, ప్రవీణ్ వర్మకు ఆ చిరనుంచిన రహస్య స్థావరం వివరాలు జ్ఞాపకానికొస్తాయి అంది ఐశ్వర్య. ఆ స్వర్ణ పతకం ఇప్పుడు మన దగ్గరే ఉంది ఐశ్వర్య. కానీ దానికి రాచెప్పకు గల సంబంధం ఏమిటో నాకు బోధపడడం లేదు అన్నాడు భవానీప్రసాద్. తండ్రి ప్రశ్న వింటూనే ఓసారి పేలవంగా నవ్వింది ఐశ్వర్య. తన పరిశోధన పరంగా ఇందుమతి చీర విషయం ప్రొఫెసర్ అంకుల్కి తెలిసొచ్చింది నాన్న. అయితే ఆ విషయాన్ని తన రిపోర్ట్లో చేర్చదలుచుకోలేదతను. వీలుంటే ఆ చీరని తన స్వంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడాయన. ఆ విషయాన్ని అతని అసిస్టెంట్ పసిగట్టాడు. అతనికి కూడా ఆ చీరపై దురాశ పుట్టుకొచ్చింది. ఆ కారణంగా ఆ అసిస్టెంటు చక్రధర్ ముఠాతో చేతులు కలిపాడు.
అప్పట్నుంచే ఆ ముఠాలోని 3 వ్యక్తులు ప్రొఫెసర్ రాచప్పని నీడలా అనుసరిస్తూ వచ్చారు. అదే రకంగా వారు ఆయన వెంట హైదరాబాదులోని మన ఇంటికొచ్చారు. ఇంట్లో మీరు మాట్లాడుకున్నదంతా ఆ 3 రహస్యంగా విన్నారు. ఆ కారణంగానే మీ వెంట ఝాన్సీకి బయలుదేరిన ప్రొఫెసర్ని వాళ్ళు బలవంతంగా భోపాల్లోనే దించేశారు. మీరు ఆ రాత్రి ఝాన్సీలో గడిపి మర్నాటి ఉదయమే ఓర్చాకొస్తారని ఆ 3కి తెలుసు. భోపాల్ నుంచి వాళ్ళు అదే రాత్రి కారులో ఓర్చాకొచ్చారు. ఆ రాత్రే నన్ను నా గదిలోంచి బలవంతంగా తప్పించేసి తీసుకెళ్లి ఆ ఇందుమతి సమాధి అంతర్గృహానికి చేర్చారు. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు అంటూ బలంగా శ్వాసని తీసుకుంది ఐశ్వర్య. ఆమె చెప్పిందంతా ప్రవీణ్ వర్మ కూడా విన్నాడు. కాని అతని మనసులో ఓ సందేహం మెదిలింది. ఈ కథంతా నీకెలా తెలిసింది ఐశ్వర్య అంటున్న అతని వంక అలవోకగా చూసింది ఐశ్వర్య. ఈ విషయాలన్నీ నాకీ ఉదయమే తెలిసాయి. ఇందుమతి సమాధి అంతర్గృహంలో నాకీ వివరాలన్నింటినీ చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ రాచప్ అంకుల్. ఆయనే నేను గత జన్మలోని ఇందుమతినంటూ తెలియజేశారు. ఆ జన్మబంధమే నన్ను ఓర్చాకి చేర్చిందని రుజువులతో సహా తేల్చివేశారు అంటూ క్షణం ఆగింది ఐశ్వర్య. ఆమె కళ్ళు హైమావతిపై నిలిచిపోయాయి. హైమావతిలోని కుతూహలమేదో బయటికి తెలిసిపోయింది. ఇంతకు ఆ ప్రొఫెసర్ని ఎందుకు కాల్చి చంపినట్లు ఐశ్వర్య? అతని చంపితే వారికే నష్టం కదమ్మా అంటూ అడిగిన హైమావతి వంక చూస్తూ ఓసారి పెదవిని విరిచింది ఐశ్వర్య. ప్రొఫెసర్ అంకుల్ని వాళ్లు కావాలని కాల్చి చంపలేదు. అంకుల్ నాకు చెబుతున్న కథని ఆ ముఠాకోర్లు 3 ఆసక్తిగా వింటూ వచ్చారు. ఆ సమయంలో బాగా మత్తులో మునిగి తేలుతున్న చక్రధర్ తన రివాల్వర్ని ఓ పక్కకి నిర్లక్ష్యంగా తోయడాన్ని అంకుల్ గమనించారు. అదును చూసుకుని ఆ రివాల్వర్ని అందుకుని చక్రధర్కి గురిపెట్టగానే పక్కనే ఉన్న కనకరాజు కాస్త తన రివాల్వర్తో వెనకా ముందు ఆలోచించకుండానే ఆయన్ని కాల్చివేశాడు. తోట నేరుగా వెళ్లి ఆయన బుర్రలో దూరింది. కుక్కిన పేనులా నేలకు జారుతున్న అతని చూస్తున్న నాకు కళ్ళు గిరుం తిరిగాయి. నువ్వు అప్పటికే స్పృహలో లేవాయా అంటూ హైమావతిని ఉద్దేశించి పలికింది ఐశ్వర్య. ఐశ్వర్య తెలియజేసిన ఆ వివరాలతో తమ 2 జన్మల్లోని రహస్యాలన్నీ తేటతెల్లమవడంతో గాఢంగా నిట్టూర్చాడు ప్రవీణ్ వర్మ. భవానీప్రసాద్ హైమావతిని వెళ్లి తమ గదిలో నుంచి స్వర్ణ పతకాన్ని తీసుకురమ్మంటూ పంపించి వేశాడు. ఓ 2 నిమిషాల తర్వాత తిరిగొచ్చిన ఆమె చేతిలో నుంచి స్వర్ణ పతకాన్ని అందుకుంది ఐశ్వర్య. అందులోని విషయాన్ని తేలిగ్గానే అర్థం చేసుకుందామే. తల్లి బతుకున్నప్పుడు తనకు చిన్నతనంలోనే ప్రాకృత భాషను బలవంతంగా నేర్పింది. భవిష్యత్తులో ఏనాడైనా ఈ స్వర్ణ పతకాన్ని చదవాల్సొస్తుందనే కాబోలు ఆమె తన విషయంలో అంతటి శ్రద్ధని తీసుకుంది. అన్నపూర్ణ విషయం గుర్తుకు రాగానే ఒక్కసారిగా ఐశ్వర్య కళ్ళు చెమర్చాయి. జన్మ ఏదైనా గాని, తను ఎవరైనా గాని, ఈ జన్మలో ఆమె తనకు జన్మనిచ్చిన తల్లి. ఆ తల్లి బ్రతుకున్నంతకాలము తన విషయంలో ఏనాడూ కోపతాపాలు ప్రదర్శించలేదు. పైగా తన తండ్రి కోపాన్నామె మౌనంగా భరించేది. అలాంటి తన తల్లి తనకి ఈనాడు ఆ స్వర్ణ పతకాన్ని చదివి అర్థం చేసుకోగలిగే శక్తిని ప్రసాదించి వెళ్లినందుకు ఆమె మనసు కృతజ్ఞతాభావంతో బరువుగా మూలిగింది. ఆ స్వర్ణ పతకాన్ని చదవగానే ఆమెకు గతజన్మ విషయాలన్నీ వరుసగా గుర్తుకు రాసాగాయి. సినిమారీలులా అప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఆమె కళ్ల ముందు కదలాడసాగాయి. ఆమె చేతిలోని స్వర్ణ పతకాన్ని తీసుకుని తాను కూడా చదివాడు ప్రవీణ్ వర్మ. ఆ మరుక్షణంలోనే ఐశ్వర్య కళ్ళు అతని కళ్ళు ఒకేసారిగా కలిశాయి. ఆ చూపుల కలయికలోనే ఒకేసారిగా ఇరువురి కళ్లల్లోనూ ఓ వెలుగు వెలిగిన అనుభూతిని పొందారా ఇద్దరు. దాంతో ప్రవీణ్ వర్మకు ఐశ్వర్యకు ఇద్దరికీ కూడా 400 ఏళ్లనాటి ఇందుమతి చీర ఉన్న చోటు ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆ కారణంగా వారిద్దరూ ఓసారి ట్రాన్స్లోకి వెళ్లిన వాళ్లలా ప్రవర్తించారు. ఆ చీరను పెట్టిన స్థలం గుర్తుకొచ్చిందా ఇందుమతి? ప్రశ్నించాడు ప్రవీణ్ వర్మ. జ్ఞాపకం ఉంది హరాదౌల్, కాని ఆ చీరను కట్టుకునే యోగం నాకు లేదు అంది ఐశ్వర్య. ఆ యోగం ఈ జన్మలో లేకపోవచ్చు ఇందుమతి, కాని మరో జన్మలోనైనా మన కోరిక తీరుతుందన్న నమ్మకం నాకుంది. ఆ జన్మలో మన పెళ్లి రోజున ఈ చీరను నీచే ధరింపజేస్తాను అన్నాడు ప్రవీణ్ వర్మ. తన కూతురు ప్రవీణ్ వర్మ కూడా గత జన్మలోని వాతావరణంలోకెళ్లి ఆ కాలంనాటి పరిస్థితుల్లో మాట్లాడుకుంటున్నారన్న విషయాన్ని ఎరుగని భవానీప్రసాద్ గొంతు కాస్త కంగారుగా పలికింది. నో మిస్టర్ ప్రవీణ్ వర్మ, ఆ చీరపై మనకు అధికారం ఉండదు. ఆ చారిత్రాత్మకమైన విలువైన వస్తువు ప్రభుత్వానికే చెందుతుంది. భవానీప్రసాద్ మాటల్ని వింటూనే ట్రాన్స్ స్థితిలోంచి బయటకొచ్చారు ఐశ్వర్య, ప్రవీణ్ వర్మలు. గత స్మృతుల ప్రభావం ఒక్కసారిగా వారి శరీరాల్ని జలదరింపజేసింది.
ఆ విషయం ఆమెకు కూడా తెలుసు అంకుల్. నిన్న హోమ్ మినిస్టర్ గారు బ్రిటిష్ యువరాణి డయానాని రిసీవ్ చేసుకునేందుకు వచ్చినప్పుడు సమయం చూసుకుని ఆ విషయాన్ని మెల్లగా తెలియజేశాను. అంత ఖరీదైన చీరను నేను గవర్నమెంట్కు అందజేస్తున్నానని ఆయనెంతో సంతోషంతో పొంగిపోయారు. ఆ విషయం వెంటనే ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసింది. అందుకే ఈ ఉదయం హోంమంత్రిని నా వెంట ఇక్కడికి రాగానే ఆయనతో ముఖ్యమంత్రి టెలిఫోన్లో మాట్లాడారు. భగవంతుడి దయ వల్ల ఆ చీరని ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పైగా ప్రభుత్వ పరం కాబోతున్న ఆ చీర స్థానంలో అలాంటిదే తక్కువ స్థాయిలో, అంటే కేవలం ₹1,00,00,000 చండేరి చీరను ప్రభుత్వమే ఐశ్వర్యకు మా పెళ్లి కానుకగా బహుకరించబోతోంది. ప్రవీణ్ వర్మ చెప్పింది వింటూనే భవానీప్రసాద్ మనసు ఆనందంతో తేలిపోయింది. పెళ్లి గడియలు ముంచుకొస్తోన్న ఆ శుభ తరుణంలో కూతురు, కాబోయే అల్లుడు కాసేపు కబుర్లు చెప్పుకునే అవకాశాన్ని కల్పిస్తూ అతను అక్కడ్నుంచి హైమావతితో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. క్వీన్స్ సూట్లో ఏకాంతం ఏర్పడగానే మళ్లీ ఐశ్వర్య కూర్చునున్న మంచంపైకి చేరాడు ప్రవీణ్ వర్మ. ఐశ్వర్య, ఏది ఆ స్వర్ణ పతకం? మళ్లీ ఒకసారి చదువుదాం అంటూ దగ్గరకు జరిగిన అతని శరీరపు వేడి తన చుబుకాలకు తగులుతుండగా ఆ పతకాన్ని అతనికి అందించింది ఐశ్వర్య. మళ్లీ వాళ్లు ఆ పతకంలోకి తొంగి చూడగానే వారిలో తిరిగి జ్ఞాపకాల తెరలు కదలాడసాగాయి. ఓర్చా రాజభవనంలో, ఇదే రాణివాస భవనంలో మహారాజు జుజావర్ సింహుడి పత్నిగా గృహ నిర్బంధంలో ఉంది ఇందుమతి. ఆనాటి కాళరాత్రి తన హంసతూలిక తలపం కిందున్న సొరంగ మార్గంలోకి వెళ్లి ఇందుమతి చేరగల స్వరపేటికని భద్రపరిచి వెనుతిరిగొచ్చాక తన వంక జాలిగా చూస్తున్న హరాదోలు వంక దీనంగా చూస్తూ గుండెలు పగిలేలా రోదించింది ఇందుమతి. చాలు హరాదౌల్, చాలు. నీ చూపు నన్ను నిర్దోషిగా పరిగణిస్తోంది. నీ ఆ చూపును నా కడసారి వీక్షణం వరకు నా కన్నుల్లో దాచుకుంటాను. అది సరే ఇందుమతి, నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటున్న హరాదౌలు మాటల్ని శ్రద్ధగా వినసాగింది ఇందుమతి. అదే సమయంలో ఆ భవన ద్వారాలు దద్దరిల్లాయి. ఇందుమతి మందిరం తలుపుని ఎవరో బలంగా తడుతూనే ఉన్నారు. కాని ఆ విషయాన్ని పట్టించుకోకుండా తను చెప్పాలి అనుకున్న విషయాన్ని ఆమెకు చెప్పుకుంటూనే వెళ్లాడు హరాదౌల్ సింహుడు. ఇందుమతి, కేవలం ఆపద సమయంలో మాత్రమే ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించు. లోనికి వెళ్ళాక ముందుకు వెళుతున్న కొద్దీ సొరంగం గోడను ఎడంవైపు తడుతూ వెళితే ఆ మార్గం నిన్ను నా భవనానికి చేరుస్తుంది. అదే కుడివైపుకు వెళితే ఆ మార్గం బుందేలు బావికి చేరుతుంది. మధ్యలో చీలిపోయిన సొరంగ మార్గాన్ని గుర్తించగలిగే ఉపాయం ఇదొక్కటే అంటూ మూసివేసిన సొరంగ మార్గం వంక చూస్తూ అన్నాడు హరాదౌల్. కాని అదే క్షణంలో ఇందుమతి రాణివాస ద్వారాలు దడేలుమంటూ తెరుచుకున్నాయి. తలుపుల్ని పగలగొట్టుకుని రాజభటులు లోనికి ప్రవేశించారు. భటులు లోనికి ప్రవేశించాక తాను మాత్రం ద్వారంలోనే నుంచుని హరాదౌలుకు వినయంగా నమస్కరించారు ఓర్చా సైన్యాధిపతి. యువరాజా, మీరు రాణి ఇందుమతీదేవి భవనంలోకి అక్రమంగా ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా మహారాజుగారికి ఫిర్యాదు అందింది. అందుకే మిమ్మల్ని బంధించవలసిందిగా రాజాజ్ఞ. నన్ను మన్నించండి. లోగొంతుతో సవినయంగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని వివరించాడు సైన్యాధిపతి. అన్యాయం, ఎవరలా ఫిర్యాదు చేశారు? దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా ఆందోళనతో ప్రశ్నించింది ఇందుమతి. రాజనర్తకి రాయప్రవీణ సమాధానం చెప్పాడు సైన్యాధిపతి. అది వింటూనే త్రుళ్ళిపడ్డాడు హరాదౌల్ సింహుడు. ఆశ్చర్యంతో అతని మొహం కాస్త పాలిపోవడం ప్రారంభమైంది. హరాదౌల్ ప్రభు, నన్ను మన్నించమని మిమ్మల్ని మళ్లీ వేడుకుంటున్నాను. మిమ్మల్ని బంధించి తీసుకెళ్లి ఈ రాత్రికి గృహ నిర్బంధంలో ఉంచమని మహారాజుగారు ఆదేశించారు. రేపు ఉదయం సభలో మీపై విచారణ జరుగుతుందని మీకు చెప్పమన్నారు. సైన్యాధిపతి చెప్పింది వింటూనే మరో ఆలోచన లేకుండా దిగ్గున లేచి నుంచున్నాడు హరాదౌల్. అరదండాలు తగిలించేందుకు చేతులు సాచి నుంచున్న హరాదౌలుకు వెంటనే దూరంగా జరిగాడా సైన్యాధిపతి. ప్రభు, మీకు అరదండాలు వేయగలిగే శక్తి నాకు లేదు. మిమ్మల్ని మేం చెరసాలకు తీసుకువెళ్లడం లేదు. మీ నివాస భవనానికే దయచేసి మా వెంట బయలుదేరండి అంటూ అభ్యర్థించాడు సైన్యాధిపతి. అతన్ని అనుసరించాడు హరాదౌల్. అన్యాయం, ఘోర అన్యాయం. హరాదౌల్ నాపై ఏ అత్యాచారానికి పూనుకోలేదు. అతను నిర్దోషి. అతని వదిలేయండి, వదిలేయండి అంటూ ద్వారంలోకి పరిగెత్తి అడ్డుగా నిలబడిపోయింది ఇందుమతి. నన్ను ఆపడానికి ప్రయత్నించకు ఇందుమతి. రాజాజ్ఞ ధిక్కారం మరో నేరంగా మారుతుంది. దయతో నన్ను వదిలే. భగవంతుడు దయామయుడు. నిజానిజాలన్నీ రేపు సభలో వాటంతటవే బయటపడతాయి అంటూ చివరిసారిగా ఇందుమతిని ఒకసారి కళ్ళారా చూసి అక్కడ్నుంచి కదిలి వెళ్లాడు హరాదౌల్.
హరాదౌల్ కనుమరుగు కాగానే ఇందుమతికి ప్రపంచమంతా అంధకారమయంగా తోచింది. తలభారం అధికమవుతుండగా తడబడే అడుగులతో మంచం వైపు కదిలింది. అర్ధరాత్రి దాకా నడిమంచంలో మోకాళ్లలో తన తలని దాచుకుని కుళ్ళి కుళ్ళి రోదిస్తూనే ఉందామె. ఆ క్షణంలో హరాదౌల్ భవనంలో శ్మశాన వైరాగ్యం అలుముకోసాగింది. హరాదౌలుకు మర్నాడు విషాన్న భోజన మరణశిక్ష విధించబడుతుందనే పుకారు ఉన్నట్టుండి రాజ్యమంతటా గుప్పుమంది. ఆ వార్త హరాదౌల్ని చేరేసరికి అర్ధరాత్రి కావచ్చింది. ఆ విషయాన్ని వింటూనే ఓసారి వెర్రిగా నవ్వుకున్నాడు హరాదౌల్ సింహుడు. ఆ క్షణంలోనే అతనికి జీవితాశ సన్నగిల్లడం ప్రారంభించింది. కాని అతని మనసంతా ఇందుమతి దీనస్థితిని గురించే ఆలోచించసాగింది. ఆమెకు జరిగిపోయిన అన్యాయం రేపు తనకెదురయ్యే మరణశిక్ష కన్నా కఠినమైందిగా భావించాడతను. ఇందుమతి కూడా ఇప్పటికే సగం మరణించిన వ్యక్తిలా కనిపించడం చూసి అతని గుండెలు మరింతగా బొరువెక్కసాగాయి. ఆమె సుందర సుకుమార దీనవదనం కనుతెరల్లో కదలాడుతుండగా తన 2 కళ్ళని బలవంతంగా మూసుకున్నాడు హరాదౌల్. ఆ క్షణంలోనే ఇందుమతి మనస్తత్వం ఓ భయంకర ఊహారూపాన్ని అతనికి ప్రసాదించింది. ఆ వెంటనే ప్రజలు అనుకుంటున్నట్లుగా రేపటి న్యాయస్థానం తనని దోషిగా నిర్ణయించి అదే మరణశిక్షను విధించిన పక్షంలో ఆ వార్తని ఇందుమతి ఎంతమాత్రం భరించలేదనే విషయం అతనికి అవగతమైపోయింది. తనకు విధించబడిన మరణశిక్ష అమలు కాకముందే ఆమె తన ప్రాణాల్ని బలవంతంగా వదిలేస్తుందనే భయం కూడా అతనిలో ఆవహించసాగింది. ఆ విధంగా తామిద్దరూ అన్యాయానికి గురైపోయి ప్రాణహీనులవడం అనే విషయం ఆలోచనాపరంగా కూడా అతని మనసు అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ఒకవేళ మరణమంటూ ఉంటే తాను ఇందుమతి ఇద్దరూ కూడా ఒకేసారి ఆత్మార్పణకు సిద్ధపడ్డం కన్నా ఉత్తమ మార్గం అతనికేదీ గోచరించలేదు. అయితే ఆ ఆత్మార్పణమేదో తమ పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ కాళీ పాదదాసస్వామి వారి సన్నిధిలో జరపడం మరింత ఉత్తమమనే నిర్ణయానికొచ్చేశాడు హరాదౌల్. అలా అంతిమ నిర్ణయాన్ని తీసుకున్న హరాదౌల్ తనకి ఆప్తుడైన సేవకుడొకడిని వెంటనే పిలిపించుకున్నాడు. అతని ద్వారా మర్నాటి రాత్రికి గురుదేవుల్ని బుందేలు బావి వద్దకి రావలసిందిగా వర్తమానాన్ని పంపాడు. ఆ భృత్యుడు తన ఆజ్ఞని శిరసావహించి చండేరికి అభిముఖుడు కాగానే మనసంతా ఎంతో తేలికైనట్లుగా భావిస్తూ తన మందిరంలోని పూజాగృహంలోకి వెళ్లి పద్మాసీనుడై కాళీ ఉపాసనకు ఉపక్రమించాడు హరాదౌల్. అక్కడ రాణివాసంలో ఇందుమతి తెల్లవార్లు రోదిస్తూనే ఉంది. చివరకు ఏడ్చి ఏడ్చి అలసిపోయి తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. ఉదయం మెలకువ రాగానే లేచి స్నానపానాదుల్ని ముగించుకుని వెళ్లి పూజామందిరంలో కూర్చుని హరాదౌలు క్షేమం కోసం దేవికి పూజలు కొనసాగించింది. దేవి సమక్షంలో ఉన్న ఆమె గుండెలు అడపాదడపా భయంతో ఉలికిపడుతూనే ఉన్నాయి. చివరకు 10 గంటల కాలాన్ని తెలియజేస్తూ సభామండపంలోని నగారా మోగడంతో రాజ్యసభ ప్రారంభమయ్యుంటుందని భావించింది ఇందుమతి. ఆ రాజ్యసభలో హరాదౌలుకి న్యాయం జరగాలని ఆమె 1000 దేవుళ్లకు 1000 నోళ్ల ప్రార్థనలు ప్రారంభించింది. కాని ఏ దేవుడు ఆమె ప్రార్థనల్ని వినిపించుకోలేదు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళ ఆ న్యాయదేవతకి బలిపీఠం ఏర్పాటు చేయబడింది. మాతృస్థానంలో ఉన్న వదిన రాణి ఇందుమతీదేవిని కామాంధకారంతో ఇహపర చింతనలు లేకుండా బలాత్కరించిన దారుణ నేరానికి ఓర్చా రాజ్యసభ యువరాజు దిన్మన్ హరదౌల్ సింహుడికి విషాన్న భోజన మరణశిక్షని ప్రకటించింది. ఆ శిక్షను ఆ రోజు రాత్రే అమలు జరపాలన్న నిర్ణయం కూడా జరిగిందన్న వార్తని వింటూనే కొయ్యబారిపోయింది ఇందుమతి. స్పృహ తప్పిన ఆమెని ఆదుకునేందుకు ఏ చెలికత్తే ముందుకు రాలేదు. ఇందుమతి రాణివాసంలో పరిచారికలుంటే వారిని ఏదో రకంగా ఆకట్టుకుని ఆమె ఎక్కడ హరాదౌల్ని చేరుతుందో అంటూ భావించి ఆమె భవనానికి తాళాలు వేయించాడు రాజు జుజావర్ సింహుడు. కాని రాత్రి భోజనాన్ని తీసుకునొచ్చిన చెలికత్తులు వెళ్లిపోయే ముందు చెప్పిన విషయాన్ని వింటూనే ఆమె గుండెలు చెరువైపోయాయి.